మన ప్రపంచంలో ఒక శక్తి ఉంది. అందరూ దానికోసం పరిగెడుతున్నారు. అది లేకపోతే జీవితం కష్టం. అది ఎక్కువైతే జీవితం ఖాళీగా అనిపిస్తుంది. అదే డబ్బు. పాతకాలంలో మనుషులు వస్తుమార్పిడి పద్ధతి ఉపయోగించేవారు. అన్నమిచ్చి బట్టలు తీసుకోవడం, పాలిచ్చి గింజలు తీసుకోవడం. కాని సమస్యలొచ్చాయి. అవసరాలు మ్యాచ్ కాలేదు. విలువ నిర్ణయించడం కష్టమైంది. అప్పుడు మనీ అనే కాన్సెప్ట్ పుట్టింది. మొదట కాయిన్స్, తర్వాత పేపర్ నోట్స్, ఇప్పుడు డిజిటల్ మనీ. డబ్బు అంటే కేవలం కాగితం కాదు, అది ఒక ట్రస్ట్ సిస్టమ్. నువ్వు 100 రూపాయల నోటు పట్టుకుంటే అది కాగితం కాదు, దేశం అంగీకరించిన విలువ. బ్యాంక్స్, గవర్నమెంట్, మార్కెట్ ఇవి అన్నీ కలిసి డబ్బుకి వాల్యూ ఇస్తాయి. డబ్బు ఎవరు తయారు చేస్తారు అంటే సెంట్రల్ బ్యాంక్స్. వాళ్లు కరెన్సీ ప్రింట్ చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్స్ కంట్రోల్ చేస్తారు, ఎకానమీని బ్యాలెన్స్ చేస్తారు. ఎక్కువ డబ్బు ప్రింట్ చేస్తే ఇన్ఫ్లేషన్, తక్కువైతే రిసెషన్. డబ్బు మంచిదే, కానీ అది మనిషిని మార్చగలదు. గ్రీడ్, కరప్షన్, క్రైమ్ ఇవి అన్నీ డబ్బు వల్ల పెరుగుతాయి. చరిత్రలో చాలా కాన్ఫ్లిక్ట్స్ పవర్ కోసం కాదు, మనీ మరియు రీసోర్సెస్ కోసం జరిగాయి. ఒక మనిషి జీవితంలో చిన్నప్పుడు డబ్బు అవసరం. యువకుడిగా డబ్బు కోసం పరుగు, పెద్దవాడిగా శాంతి కోసం వెతుకుతాడు. చివరికి ఒక ప్రశ్న మిగులుతుంది: డబ్బు కోసం బ్రతికామా, లేక బ్రతకడానికి డబ్బు సంపాదించామా? ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. యూపీఐ, కార్డ్స్, ఆన్లైన్ బ్యాంకింగ్, క్రిప్టో. డబ్బు ఇప్పుడు చేతిలో లేదు, స్క్రీన్లో ఉంది. రిచ్ పీపుల్ ఎప్పుడూ హ్యాపీ కాదు, పువర్ పీపుల్ ఎప్పుడూ సాడ్ కాదు. మనీ ఇస్తుంది కంఫర్ట్, సెక్యూరిటీ, కానీ పీస్, లవ్, టైం కొనలేడు. డబ్బు ఒక గొప్ప సర్వెంట్, కానీ అది ఒక ప్రమాదకర మాస్టర్. నువ్వు డబ్బుని కంట్రోల్ చేస్తే జీవితం బాగుంటుంది. డబ్బు నిన్ను కంట్రోల్ చేస్తే జీవితం ఖాళీ అవుతుంది. డబ్బు నీ జీవితానికి భాగం కావాలి, కానీ అదే జీవితం కాకూడదు.